జై శ్రీరామ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కొండగట్టులో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొండగట్టు అంజన్న అంటే కొండంత అండ, నమ్మిన వారికి అండగా ఉంటాడు. అందుకే ఈ ఆంజనేయ స్వామి అంటే అందరికీ అంత భక్తి అండ్ ధైర్యం. ఆయన దర్శనం కలిగిందంటే చాలు, కొండంత ధైర్యం వచ్చినట్లే అని నమ్ముతుంటారు. మనం కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి మూలమూర్తి దర్శనం చేత భూత ప్రేత పిశాచాల పీడల నుంచి కూడా విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కొండగట్టులో ఇంకో ప్రత్యేకమైన విషయం, వాహన పూజలు జరుగుతాయి ఇక్కడ. సో ఈ కొండగట్టుకి ఇలాంటి చాలా విశేషాలు ఉన్నాయి. సో వీడియో లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాము. ఈ కొండగట్టు మన తెలంగాణలో ఫేమస్ టెంపుల్. సో కరీంనగర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేటలో ఉంటుంది ఈ కొండగట్టు. కొంతమంది భక్తులు వేములవాడ దర్శనం చేసుకొని డైరెక్ట్గా కొండగట్టుకు వస్తారు. సో వేములవాడ నుంచి అయితే 26 కిలోమీటర్స్ ఉంటుంది కొండగట్టు వరకు. ఇప్పుడైతే మనం ప్రధాన ప్రాంగణం వరకు అయితే వచ్చేసాము. ఇది మెయిన్ గేట్ కొండపైన. ఈ కొండగట్టుకి భక్తులు మంగళవారం, శనివారం ఎక్కువగా వస్తూ ఉంటారు. మేమైతే శనివారం వచ్చాము. కొండపైకి వచ్చాక స్టార్టింగ్లోనే పార్కింగ్ ఏరియా ఉంటుంది. మీరు వెహికల్ని పూజ చేయించుకోవడానికి కనుక వస్తే ముందుగా టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర టికెట్ చూపించి వెహికల్ని లోపల తీసుకెళ్ళాలి. లోపలికి వచ్చాక లైన్లో ఉంటాయి వెహికల్స్ అన్ని, లైన్లో పెట్టుకొని వాహన పూజకు కావాల్సిన సామాను ఇక్కడ ముందు తీసుకోవాలి. పూజ సామాన్కి 750 రూపాయలు అవుతుంది. అండ్ టికెట్ కాస్ట్ అయితే ఒక్కొక్క వెహికల్కి ఒక్కో కాస్ట్ ఉంటుంది. 2 వీలర్స్కి 200, 3 వీలర్స్కి 300, 4 వీలర్స్లో కార్స్కి అయితే 500, అండ్ ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్కి 600, 800 అలా ఉంటుంది. జనరల్గా అందరూ అనుకుంటారు కొత్త వాహనాలకు మాత్రమే ఇక్కడ పూజ చేయించుకుంటారని. అలా ఏం కాదు, పాతవి కూడా కొంతమంది సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ వాహనానికి పూజ చేయించుకుంటారు. సో కార్ పూజ అయిన తర్వాత పార్కింగ్ ఏరియాలో పెట్టేసి దర్శనానికి అయితే పైకి వెళ్తున్నాము. సో అక్కడ నుండి వచ్చాము మనం ఇప్పుడు. సో ఇలా పైకి ఎక్కి టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఈ హనుమాన్కి సంబంధించి మనకి చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని చైత్ర వైశాఖ మాసాల్లో 2 సార్లు జరుగుతుంది. అంటే ఏప్రిల్, మే, జూన్ మధ్యలో 2 సార్లు జరుగుతుంది. ఆంజనేయ స్వామి జయంతి సమయంలో భక్తులు అంజన్న మాలలు ధరిస్తారు. కొందరు 11 రోజులు లేదా 21 రోజులు లేదా 41 రోజుల దీక్ష తీసుకుంటారు. ఈ కొండగట్టుకు సంబంధించి 2-3 కథలు ప్రచారంలో ఉన్నాయి. మనందరికీ తెలిసిన ఒక కథ, రామరావణ యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్న సమయంలో పర్వతం నుండి కొంత భాగం కింద పడిందని, అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని అందరూ అంటుంటారు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ కొబ్బరికాయల షాప్ ఉంది అండ్ క్లాక్ రూమ్ ఉంది. అండ్ దీని పక్కనే పాతది కోనేరు ఉంటుంది. ఇప్పుడు అక్కడ అయితే క్లోజ్ చేశారు. ఇలా స్ట్రేట్గా వెళ్తే అక్కడ టెంపుల్ పక్కనే ఉంటుంది కొత్తది కోనేరు. మా చిన్న బాబు, వీడి బర్త్డే అండి ఇవాళ, అందుకోసమే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సుల కోసం వచ్చాము. సో ఇప్పుడైతే అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ ఎదురుగా, అక్కడికి వెళ్ళాలి మనం. ఇక్కడంతా ధర్మదర్శనం లైన్ ఉంటుంది. శీఘ్ర దర్శనం టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది ఇక్కడ టెంపుల్ పక్కన. ఇక్కడ రైట్ సైడ్ పులిహోర లడ్డు కౌంటర్ ఉంటుంది. లడ్డు 25 రూపీస్, సిరప్ 20 అండ్ పులిహోర 20 రూపీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ ప్రత్యేక దర్శనం 50 రూపీస్ కౌంటర్ ఉంది. ఇక్కడ హనుమాన్ రూపం చాలా మహిమాన్వితమైంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. చాలా ప్రాంతాల్లో ఒక ముఖంతో లేదా పంచముఖాలతో దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఎక్కడా లేని విధంగా ద్విముఖాలతో దర్శనమిస్తాడు ఈ హనుమాన్. ఒకటి ఆంజనేయ స్వామి రూపం, మరొకటి నరసింహస్వామి రూపం. 2 ముఖాలతో నరసింహస్వామి వక్రం, శంఖం, చక్రం మరియు వక్షస్థలంలో రాముడు, సీతామాతలతో కూడిన రూపం ఇక్కడ ఆంజనేయుడి ప్రత్యేకత. ఇక్కడ టెంపుల్ ముందు ఇది టికెట్ కౌంటర్. ఫ్రీ దర్శనం లైన్ ఆల్రెడీ చూసాము. 50 రూపీస్ లైన్ కూడా దీని పక్కనే చూసాము లెఫ్ట్ సైడ్. అండ్ 100 రూపీస్ టికెట్ ఉంటుంది, 300 ఉంటుంది. 300 అయితే ఇలా మెయిన్ డోర్ నుంచే లోపలికి పంపిస్తారు. 100 టికెట్ క్యూ లైన్ చూద్దాము నెక్స్ట్. సో ఇప్పుడైతే టెంపుల్ని చూడండి ఎంత బాగా చెక్కారు. అన్ని హనుమాన్ విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారు. అండ్ ఇక్కడ ఎదురుగా జయ విజయులు స్వాగతం పలుకుతున్నారు. అండ్ డోర్కి ఇరుప్రక్కల ఏనుగు శిల్పాలు చెక్కారు, చాలా బాగుంది ఇక్కడ. సో ఈ టెంపుల్ ముందైతే ఒక వృక్షం ఉంది. దీన్ని
అశ్వత్థ వృక్షం అని అంటారు. దీనికి చాలా మహిమ ఉంది. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు మాత్రం తప్పకుండా చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. అండ్ ఎవరికైనా గాలి సోకిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఈ చెట్టు కింద కట్టేస్తారంట. సో చెట్టు కింద ఉండడం వల్ల వాళ్ళకి గాలి సోకింది పారిపోతుందంట. అండ్ చెట్టు వైపు నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది. అండ్ ఇది కోనేరు. సో ఇది కొత్తగా తయారు చేశారు. ఇంతకుముందు పాతది ఉండే అక్కడ చెప్పాను కదా టెంపుల్ వచ్చే ముందు, అది క్లోజ్ చేశారు. ఇది వాడుతున్నారు ఇప్పుడు. సో మీరు చూస్తే ఇక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా కనిపిస్తున్నాయి, డ్రెస్ చేంజింగ్ రూమ్స్. ఇక్కడ పుట్టు వెంట్రుకలు కానీ తలనీలాలు కానీ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానం చేయొచ్చు. కళ్యాణకట్ట రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ కొండగట్టులో కోనేట్లో స్నానం చేస్తే భూత ప్రేత పిశాచాల నుండి బాధపడుతున్న వారు అవి వదిలిపోతాయని నమ్మకం. మాకు చిన్న పిల్లలు ఉన్నారనేసి 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము దర్శనాని కోసం అని. 100 రూపీస్ దర్శనం లైన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి ఉంది, టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి రావాలి. ఇది మాత్రం ధర్మ దర్శనం లైన్, అది పైన నుంచి వచ్చేది. అండ్ ఇక్కడ కింద లోపలికి వెళ్తున్నారు కదా, ఇది 100 రూపీస్ అండ్ 300 రూపీస్ క్యూ లైన్ అన్నట్టు లోపలికి వెళ్ళిపోతున్నారు ఇలాగా దర్శనానికి. ఇక్కడ ముఖ్యంగా శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. సత్యనారాయణ వ్రతం కూడా ఇక్కడ చేయించుకోవచ్చు అండ్ అభిషేకం కూడా జరిపించుకోవచ్చు. అండ్ భక్తులైతే దర్శనం చేసుకొని ఈ వైపు నుంచి బయటకు వస్తున్నారు. సో దర్శనం అయ్యి ఇలా బయటకు వచ్చాక ఇలా స్ట్రేట్గా వస్తే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు దర్శనం అయ్యాక. మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మేము పెట్టిన వేములవాడ వీడియో అయితే చాలా మందికి నచ్చింది. చాలా మంది మంచిగా కమెంట్ చేశారు, షేర్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని చాలామంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము, మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడైతే దర్శనం చేసుకొని టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ బేతాళ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ బేతాళ స్వామి దగ్గర బలులు ఇస్తూ ఉంటారు, ఇలా మేకల్ని, కోళ్ళని అండ్ కళ్ళు అలాంటివి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో చూసారా, అక్కడ కాయిన్ పెట్టి మొక్కుకుంటారు. అది కాయిన్ నిలిస్తే అక్కడ మొక్కు తీరుతుందని నమ్ముతుంటారు. అంతేకాదు ఇక్కడ గుండు ఉంది కదా, అంటే ఈ కొండ ఉంది కదా, ఈ కొండకి 2 చేతులు పెట్టి తల ఆనించి మొక్కుతుంటారు, కోరికలు కోరుకుంటుంటారు. ఇంకెవరైనా గాలి సోకిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ ఇలా చేతులు పెట్టి కొండని హగ్ చేసుకుంటారు. సో ఇక్కడ నుంచి ఇలా అయితే స్ట్రేట్గా వెళ్తే మనం కొండ కిందికి అయితే వచ్చేస్తాము. అంటే మెయిన్ కొండ కాదు, మనం వెహికల్ పూజ చేయించుకున్నాం కదా ఆ దారికి అయితే వెళ్తాము. సో హనుమాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తే బేతాళ స్వామి కూడా ఉంటుంది, ఇక్కడికి కూడా వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ బొట్టు ఆ పాదాలు ఉన్నాయి, ఆ పాదాలని వెనకాల వీపులో ఒకసారి కొడతారు, ఏమైనా గాలి సోకినవి ఉంటే పారిపోతాయని. ఇప్పుడైతే కొండ కిందికి అయితే వచ్చేసాము. జస్ట్ 4-5 మినిట్స్ పడుతుంది అంతే కొండ పై నుంచి కిందికి వచ్చే వరకు. సో ఇక్కడికి కొండ కిందికి రాగానే షాప్స్ అయితే ఉన్నాయి. కొండ పైన కన్నా కొండ కిందనే ఎక్కువ షాప్స్ ఉంటాయి. సో పిల్లలకి ఏమైనా కావాలంటే కింద కొనివ్వచ్చు. మీరు బస్కి కానీ ఆటోకి కానీ వస్తే ఇక్కడ స్టేజ్ వరకు వస్తారు కదా కొండగట్టు, ఇక్కడ దిగిన తర్వాత కొండ పైకి వెళ్ళడానికి ఇక్కడ వెహికల్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి అవైలబుల్. సో మీరు ఆటోస్ మాట్లాడుకొని పై వరకు అయితే వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి ఎవరైనా వస్తే కనుక కరీంనగర్ వరకు వచ్చేసి కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి కానీ కోట్ దగ్గర నుంచి కానీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, ఆటోస్ అవైలబుల్ ఉంటాయి కొండగట్టు వరకు. ఇక్కడ నుంచి కొండ పైకి కూడా వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇంతే అండి ఇక వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.